వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. విశాఖ జనవరి 8 అంటే రేపు నరేంద్ర మోదీ పర్యటన భాగంగా మొత్తం అంతా అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో అయితే ఈ సభ అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ప్రధానమంత్రి సెక్యూరిటీ వింగ్ మొత్తం అయితే 2 రోజుల నుంచి మొత్తం ఈ సభాస్థలిని మొత్తం అంతా ఆధీనంలో తీసుకున్నారు. ప్రతిదీ క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్నారు. మొత్తం 4000 మంది పోలీసులు అయితే దీనికి పహారా అయితే కాస్తున్నారు. అయితే రేపు 4:30 సమయానికైతే విశాఖ ఎయిర్పోర్ట్లో దిగి ప్రధానమంత్రి నేరుగా సిరిపురం అయితే వస్తారు. సిరిపురం నుంచి ర్యాలీగా సభాస్థలికి అయితే చేరుకుంటారు. అయితే ఈ ప్రధానమంత్రి వెహికల్ మీద సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే ఆ ర్యాలీలో పాల్గొంటారు. ర్యాలీలో పాల్గొని నేరుగా సభాస్థలికి అయితే చేరుకుంటారు. మనం చూడొచ్చు, మన వెనకాల ఉన్నప్పుడు ఆ వేదిక అయితే చూడొచ్చు. ఆ వేదిక మీద నుంచే సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ప్రధానమంత్రితో అయితే కూర్చుంటారు. అయితే ప్రధానమంత్రి మొత్తంగా రేపు విశాఖలో ప్రధాని మోదీ పర్యటనకు వేగంగా అన్ని ఏర్పాట్లు సంబంధించి అధికారులు అయితే చేస్తున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా 2 లక్షల కోట్లకు పైగా విలువైన శంకుస్థాపనలు అయితే ప్రారంభోత్సవాలు రేపు జరగనున్నాయి ఈ వేదికపై నుంచి. అలాగే 1,00,000 మంది కూర్చోవడానికి సరిపడేలాగా ప్రధాని వేదిక వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తం యంత్రాంగం అంతా. అలాగే 2 లక్షల మందికి పైన ప్రజలు సభకు రావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కూటమి నేతలు, బీజేపీ సంబంధించి మొత్తం కూటమి నేతలు. ఉత్తరాంధ్ర నుంచి ప్రజలను తరలించడానికి 1200 బస్సులు సిద్ధం చేశారు ఏపీఎస్ఆర్టీసీ. అలాగే విశాఖ సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ ఉమెన్ హాస్టల్ మీదుగా సభా ప్రాంగణం వద్దకు భారీ రోడ్ షో నిర్వహిస్తున్న నరేంద్ర మోదీ, దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూటమి నేతలు అయితే ఆల్రెడీ చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడకలో 1,85,000 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఒకటి ప్రారంభోత్సవం చేయనున్నారు. అలాగే నక్కపల్లిలో 1877 కోట్లతో ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ పార్కును శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ రేపు ఈ వేదికపై నుంచి. అలాగే తిరుపతి జిల్లా కృష్ణపట్నం వద్ద 2,139 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ సిటీ ఒకటి, అలాగే మరో 7 జాతీయ రహదారులు, 3 రైల్వే ప్రాజెక్టు ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. అయితే ప్రధానంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపనపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఎవరిని అడిగినా సంసిద్ధంగానే ఉన్నారు, దానికోసం మౌనం పాటిస్తున్నారు. విశాఖ రైల్వే జోన్కు సిద్ధం కానీ ఈ డిపిఆర్, అలాగే ప్రధానంగా మనం చూడొచ్చు మొత్తం పోలీసులు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు. ప్రధానంగా ఈ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ప్రతిదీ నిన్నటి నుంచి మొత్తం డాగ్ స్క్వాడ్ మొత్తం అంతా ఈ ఏరియాని జల్లెడ పడుతున్నారని చెప్పాలి. మొత్తం పోలీసులకి ఎక్కడికక్కడ మొత్తం పై అధికారులు అయితే మొత్తం ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం అంతా వీళ్ళు ఏర్పాట్లన్నీ పరిశీలిస్తున్నారు పై అధికారులు. అలాగే ప్రధానంగా ఇది అనేక వేల కోట్లు ప్రారంభోత్సవ కార్యక్రమాలు అయితే రేపు జరగబోతుంది. అలాగే దీనికి సంబంధించి మొత్తం అంతా కూటమి నేతలు ఈ జన సమీకరణ అది చేసే ప్రయత్నంలో అయితే ఉన్నారు. అయితే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రధానమంత్రికి సంబంధించి ఈ వేదిక, ఈ సభ మొత్తం మన ఐటీ మినిస్టరు నారా లోకేష్ ఆధ్వర్యంలో మొత్తం అంతా ఆయన మొత్తం సమీక్షిస్తున్నారు. ఆయన అడుగుజాడల్లో మొత్తం అంతా ఈ సభా ప్రాంగణం రేపు ఈ కార్యక్రమం జరగబోతుంది. అయితే ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిందంటే ఇన్ని ప్రారంభోత్సవాలతో పాటు విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన చేస్తారా లేదా అనేది అనేక సందేహాలు అయితే ఉన్నాయి. ప్రధానంగా మన విశాఖ ఉత్తరాంధ్ర ప్రజలైతే ప్రధానంగా చూసింది ఏంటంటే రైల్వే జోను, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎలాంటి స్పష్టత ఇవ్వనున్నారు అని చెప్పి వీళ్ళైతే వేచి చూస్తున్నారు. ఏదేమైనా ఈ నరేంద్ర మోదీ పర్యటన అయితే చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు. మొత్తం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీన్ని చాలా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా బాగా జరిగే విధంగా అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దీనికి ప్రధానంగా 4,000 మంది, ప్రస్తుతానికైతే 4,000 మంది పోలీసులు అయితే దీనికి మొత్తం అంతా దీనికి డ్యూటీలో ఉన్నారు. అలాగే రేపు ఇంకా కార్యక్రమాలను బట్టి రేపు ఏమైనా పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పి పోలీసు ఉన్నత అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా రేపు నరేంద్ర మోదీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మోదీతో పాటు రేపు ఈ కార్యక్రమం అంతా పాల్గొంటారు. అలాగే ప్రధానంగా మనం ఇక్కడ ఏర్పాట్లన్నీ చూపిస్తున్నారు మన కెమెరామెన్. ప్రధానంగా అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. డాగ్ స్క్వాడ్తో పాటు మొత్తం అందరు పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఏదేమైనా రేపు ఇది ప్రశాంతంగా జరగాలని చెప్పి వీళ్ళంతా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ ఎటువంటి అవాంఛనీయులు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో వీళ్ళంతా జాగ్రత్త పడుతున్నారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ సంబంధించి సభాస్థలి వద్ద నుంచి కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.